గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సమయం ఉదయం 8:50 అయినా కూడా ఎండ మాత్రం గట్టిగా ఉంది. బ్యాంకాక్లో ఈరోజు మా లాస్ట్ డే అనమాట. సో లాస్ట్ డే మొత్తం సఫారీ వరల్డ్కి ఇచ్చేసినాం, ఒక డే మొత్తం. ఎందుకంటే ఇక్కడ లోపలికి వచ్చిన తర్వాత ఎంత టైం పడుతుంది ఏంటి అనేది మనకి ఎస్టిమేషన్ ఉండదు కాబట్టి ఒక డే మొత్తం దీనికే కంప్లీట్గా ఇచ్చేసినాం అనమాట. సో అందుకనే పొద్దున్నే రెడీ అయ్యేసి ఒక ప్యాకేజ్ బుక్ చేసుకొని ఇక్కడికి వచ్చేసినాం. యాక్చువల్గా అయితే డైరెక్ట్ మన వెహికల్ ఇక్కడ ఆపదు, ఫస్ట్ జంగల్ సఫారీ ఉంటుంది, దాని తర్వాత ఇక్కడికి వస్తాం. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇన్ టు ద బస్ అండ్ ఎక్స్ప్లోర్ జంగల్ సఫారీ. ఈ జంగల్ సఫారీలో మన ఓన్ వెహికల్తో తిరగొచ్చు అనమాట. మనం ఇన్ కేస్ కార్లో వచ్చినామంటే కార్లోనే హ్యాపీగా మొత్తం తిరిగేసేయచ్చు. ఏ యానిమల్ దగ్గరికి అయినా కూడా మన ఓన్ వెహికల్స్ అలో చేస్తారు. యానిమల్ దగ్గరికి అంటే దగ్గర దాకా తీసుకెళ్లరు, కొంచెం దూరంలో ఉంటాయి అని మా గైడ్ చెప్పిందే నాకు తెలుసు. మనం కూడా జర్నీ ఇప్పుడే స్టార్ట్ చేసినాం కాబట్టి ముందు ముందు పెద్ద పెద్ద జంతువులు వస్తాయి కదా, అప్పుడు చూద్దాము ఎంత దగ్గర వరకు తీసుకెళ్తారు అనేది. ఫస్ట్ అయితే మన జర్నీ ఈ బర్డ్స్ దగ్గర నుంచి స్టార్ట్ అయింది. డిఫరెంట్ బర్డ్స్, మైగ్రేటెడ్ బర్డ్స్. And the giraffe feeding, you can go there on your free time. లెఫ్ట్ సైడ్లో జిరాఫ్స్ వచ్చినాయి చూడండి. ఫ్రీ టైంలో మీరు వాటి దగ్గరికి వెళ్ళొచ్చు, వాటిని ఫీడ్ చేయొచ్చు అని చెప్పేసి మా గైడ్ చెప్తుంది. చూడండి ఫ్రెండ్స్, మేము బర్రెలను చూడడానికి బ్యాంకాక్ వచ్చాము. ఎక్కడ చూసినా కూడా ఇలాంటి వెహికల్స్ కనిపిస్తున్నాయి. దానిలో ఒక పర్సన్ ఉంటున్నాడు, మేబీ అవి ఎమర్జెన్సీ వెహికల్ అనుకుంటా. Okay, left hand, Olix. సో అదన్నమాట సంగతి. జంగల్ సఫారీ చూసిన తర్వాత అర్థమైంది కదా, ఈరోజు నేను నా ఫ్రెండ్స్ని కలవడానికి వచ్చిన అనమాట. సో ఈ సఫారీ వరల్డ్ ప్రైస్ వచ్చేసి 700 to 1200 బాత్ అట్లుంది. సో సఫారీ వరల్డ్కి ఎంటర్ అయినాక మనకి 2 ఉంటాయి. సఫారీ పార్క్ ఉంటుంది, మెరీన్ పార్క్ ఉంటుంది. రెండింటికి టైమింగ్స్ ఉంటాయి. అండ్ ఈ రెండింటికి సంబంధించి కొన్ని షోస్ ఉన్నాయి అన్నమాట. ఉరాంగుటాన్ షో, సీ లయన్, ఎలిఫెంట్ షో, డాల్ఫిన్ షో, అట్లా డిఫరెంట్ షోస్ ఉన్నాయి. సో వాటన్నిటికీ పర్టికులర్ టైమింగ్స్ ఉన్నాయి అన్నమాట. అవి టైమింగ్స్ చూసుకుంటూ మనం ఏ షోకి వెళ్ళాలి అనేది ఆలోచించుకోవాలి. మనం లోపలికి ఎంటర్ అయిన తర్వాత ఈ షోస్ అంటే ఏ టైంకి ఉన్నాయి, ఏ షో ఉంది అని చెప్పేసి ఒక షీట్ ఇస్తారు. అందులో మీరు షో కంప్లీట్ చేసుకున్నాక ఈ షో కంప్లీట్ అయింది అని చెప్పేసి మార్క్ కూడా చేసుకోవచ్చు. సో దట్ మీకు ఒక క్లారిటీ ఉంటుంది, ఈ టైం తర్వాత ఈ షో చూడాలి అని చెప్పేసి. ఇప్పుడైతే మనం సఫారీ వరల్డ్ లోపలికి అయితే ఎంటర్ అయిపోయినాం. లోపలికి వచ్చిన తర్వాత మా గైడ్ అయితే ఫస్ట్ జంగల్ వాక్ వెళ్దామని చెప్పేసి చెప్పింది. ఓకే అని చెప్పినాం, ఎందుకంటే గైడ్ని ఫాలో అవ్వాలి, మనకి మొత్తం తెలియదు కాబట్టి. సో అక్కడ లాస్ట్లో బ్లూ కలర్ ఫ్లాగ్ పట్టుకొని కనిపిస్తుంది కదా, తను మా గైడ్. సో ఆమెను ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలి. మేము చాలామంది ఉన్నాం కాబట్టి అందరినీ కోఆర్డినేట్ చేయడం కష్టం కాబట్టి అట్లా ఫ్లాగ్ పెట్టుకుంటారనమాట. సో ఆ ఫ్లాగ్ని ఫాలో అవ్వకుంటూ వెళ్ళాలి. ఇక్కడ ఒక పాయింట్ నేను ఏం చెప్దాం అనుకుంటున్నా అంటే, ఇట్లా ప్యాకేజ్ తీసుకొని వస్తే మనతో పాటు గైడ్ ఉంటారు కదా, సో మనకి చాలా హెల్ప్ అవుతుంది. ఎందుకంటే ఈ షోస్ అన్నీ కవర్ చేయాలంటే ఆ టైమింగ్స్ చూసుకోవాలి కదా, వాళ్ళైతే ఈజీగా బ్యాలెన్స్ చేస్తారు, వాళ్ళకి ఆల్రెడీ తెలిసి ఉంటుంది కాబట్టి అని అనిపించింది. ఈ జంగల్ వాక్ లోపలికి వచ్చిన తర్వాత అయితే ఇక్కడ చాలా బ్యాగ్స్ అంటే షాప్స్ ఎక్కువ ఉన్నాయి. తర్వాత బర్డ్స్ ఉంటాయంట. సో ఇక్కడ ఫస్ట్ షో ఉరాంగుటాన్ షో, అది 10:15కి స్టార్ట్ అవుతుంది. డైలీ ఒక షో మాత్రమే ఉంటుంది. సో 10:15 లోపు మీరు సఫారీ వరల్డ్ దగ్గర ఉండేలాగా వెళ్తేనే మీరు ఈ షో చూడవచ్చు. సో 10:15కి స్టార్ట్ అవుతుంది అనమాట. ఇప్పుడు మేము ఉరాంగుటాన్ షో చూడడానికి వెళ్తున్నాము. ఫస్ట్ ఈ షీట్ ఇవ్వగానే ఓన్లీ ఈ షోసే ఉంటాయా, ఈ షోస్ చూసేసి వెళ్ళిపోవాలా అని చెప్పేసి అనుకున్నా, కానీ అట్లా కాదంట. ఈ షోకి మధ్యలో కొంచెం టైం ఉంటుంది, ఆ టైంలో మనం ఇంకా వేరే యానిమల్స్ అట్లా చూడడానికి వెళ్ళొచ్చు. సో ఫస్ట్ అయితే ఉరాంగుటాన్ షో అయితే మనం చూసేద్దాం.
ఇది ఉరంగుటన్ బాక్సింగ్ షో అన్నమాట. నెక్స్ట్ లెవెల్ ఫన్ ఉండే. ఫైనల్గా మ్యాచ్ అయితే బ్లూ టీం గెలిచింది. బ్లూ ఉరంగుటాన్ గెలిచింది అనమాట. దానికి మంచిగా ఇంకొక లేడీ ఉరంగుటాన్ వచ్చి మెడల్ ప్రజెంట్ చేయడానికి తీసుకొచ్చింది. పాపం దెబ్బడిపోయిన ఉరంగుటాన్ని స్ట్రెచ్చర్ మీద తీసుకెళ్తున్నారు. ఉరంగుటాన్ షో 10:15కి, ఎలిఫెంట్ షో 11 o'clock అనమాట. సో అది అయిపోయిన వెంటనే ఈ షోకి వచ్చేసేయాలి. మధ్యలో టైం ఎక్కువ గ్యాప్ ఉండదు. దీని తర్వాత షోకి కొంచెం గ్యాప్ వస్తుంది. మేము అక్కడ నుంచి ఎలిఫెంట్ షోకి వచ్చే మధ్యలో ఈ ఫిషెస్ అన్నీ కనిపించినాయి. మధ్యలో కొన్ని కోతులు, ఇంకా సీ లయన్స్, ఫిషెస్ అవి ఇవి అన్నీ చూసిన తర్వాత మనం ఎలిఫెంట్ షో దగ్గరికి అయితే వచ్చేసినాము. కానీ టైమింగ్ మాత్రం ఖచ్చితంగా మెయింటైన్ చేయాలి. టైం చూసుకుంటూనే మిగతాయి చూడడానికి ట్రై చేయాలి. ఎందుకంటే ఈ షోస్ మిస్ అయిపోతే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఈ షోసే కాబట్టి మ్యాక్సిమం ఈ షో చూడడానికి ప్రిఫర్ చేయండి. అండ్ మనకు ఒక షీట్ ఇస్తారు టైమింగ్స్కి సంబంధించి అని చెప్పిన కదా, అందులో ఉరంగుటన్ షో తర్వాత సీ లయన్ షో అని చెప్పేసి మెన్షన్ చేసి ఉంటుంది. అదేమో 2:30కి అనమాట. సో నెక్స్ట్ షో 2:30కి ఉంది కదా అని చెప్పేసి లైట్ తీసుకోకుండా టైమింగ్స్ చూసుకోవాలి మనం, నేమ్స్ కాదు. సో 10:15కి ఉరంగుటన్ షో అయితే మనకు 11 o'clockకే ఎలిఫెంట్ షో ఉంటుంది. 1/2 hour 40 minutes గ్యాప్లోనే అన్ని షోస్ రన్ అవుతుంటాయి అనమాట. అండ్ డైలీ ఒక్కటే షో ఉంటుంది కాబట్టి మ్యాక్సిమం ఈ షోస్ చూడడానికే ప్రిఫర్ చేయండి. ఎందుకంటే ఇక్కడ మెయిన్ అట్రాక్షన్స్ ఈ షోసే. సో మిగతా టైంలో ఖాళీ ఉన్న టైంలో అవన్నీ తిరగొచ్చు, యానిమల్స్ చూడొచ్చు. ఫస్ట్ కమ్ ఫస్ట్ సర్వ్ అన్నట్టు ఎంత తొందరగా వస్తే అంత మంచిది, లేదంటే లాస్ట్లో కూర్చోవాల్సి వస్తుంది. ఫస్టే ఈ మంచిగా తాయమ్మాయిలు వచ్చేసి అందమైన భామలు వెల్కమ్ డాన్స్ చేశారనమాట. ఇలా డాన్స్ అయిపోయిన వెంటనే గజరాజులు అయితే ఎంట్రీ ఇచ్చేసినాయి. అన్ని ఎలిఫెంట్స్ని చూస్తున్నారా, అన్ని తోకలు పట్టుకొని నడుస్తున్నాయి తొండంతో. కానీ చూస్తుంటే మాత్రం అసలు ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు వీటికి అనిపిస్తుంది. ఇప్పుడు ఎలిఫెంట్ పెయింటింగ్ షో స్టార్ట్ అవుతుంది. ఎలిఫెంట్ పెయింటింగ్ వేస్తుందంట. వీళ్ళు తీసుకొచ్చిన ఆ బోర్డు ఉంది కదా, దానిపైన ఇప్పుడు పెయింటింగ్ వేస్తుందంట. అసలు ఆ బోర్డు చూసిన తర్వాత ఆ ట్రైనింగ్ ఇచ్చిన వాళ్ళు ఎవరా, వాళ్ళని ఒకసారి కలవాలి అన్నట్టు అనిపించింది. అసలు ఇట్లా పాసిబుల్ అంటే ఎట్లా పెయింటింగ్ నేర్పిస్తారు, దానికి గేమ్స్ అన్నీ ఎట్లా నేర్పిస్తారు. ఈ పెయింటింగ్ కావాలి అంటే కొనుక్కోవచ్చు కూడా. షో ఎండ్ అయ్యే ముందు ఏనుగులన్నీ ఇట్లా ముందుకు వచ్చేసి వాటర్ స్ప్లాష్ చేసినాయి అనమాట. అందరి మీద పడి ఉండే. సో ఫస్ట్ రోజులో కూర్చున్న వాళ్ళందరూ బిస్కెట్ అయినరు. నెక్స్ట్ షోలో మేము బిస్కెట్ అయినాం. అది ఎట్లా అనేది నెక్స్ట్ చెప్తా. ఎలిఫెంట్ షో అయిపోయిన వెంటనే స్పై వార్ షో ఉండే. ఇది 11:45కి, ఎలిఫెంట్ షో 11 o'clockకి. సో అక్కడ అయిపోయిన వెంటనే ఇక్కడికి వచ్చేసేయాలన్నమాట, గ్యాప్ ఉండదు. ఈ షో ఏంటి అని అంటే జేమ్స్ బాండ్ మూవీ తెలుసు కదా, దాంట్లో క్లైమాక్స్ సీన్ని ఇక్కడ రీక్రియేట్ చేసి చేస్తారంట. అక్కడ వార్నింగ్ అని ఒక రెడ్ కలర్ బోర్డు కనిపిస్తుందా, 6 ఫ్రంట్ రోస్ మే గెట్ వెట్ అని చెప్పేసి. దాని గురించి మళ్ళీ మనం మాట్లాడుకుందాం, గుర్తుపెట్టుకోండి. ఇప్పటి వరకు స్టోరీ అంతా మంచిగానే ఉండగానే ఇప్పుడే మొదలైంది స్టోరీ, అసలైంది. అర్థమైందా ఏమైందో? నేను స్టార్టింగ్లో ఒక వార్నింగ్ బోర్డ్ చూసి గుర్తుపెట్టుకోండి అని చెప్పిన కదా, అది ఇదే అనమాట. ఫస్ట్ 6 rows కూర్చోకండి, వెట్ అవుతారు అని చెప్పేసి అంత మంచిగా రాసి పెట్టినా కూడా చూసుకోకుండా మేము కూర్చున్నాము. ఎట్లా తడిచిపోయినామంటే అదే పూల్లో మమ్మల్ని ముంచి తీసిండ్రా అన్నట్టు తడిచిపోయినాం మేము. అదేదో ఒక్కసారి బోట్ని పట్టుకొని వచ్చి వాటర్ పోస్తే అయిపోతుంది కదా, అరే ఎన్నిసార్లు తెలుసా, 6 times కావచ్చు. వస్తున్నాడు వాటర్ కొడుతున్నాడు. అంతగా అసలు వాడు ఎందుకు వచ్చిండా అనిపించింది. యాక్చువల్గా ఏమైందంటే ఫస్ట్ 2 షోస్లో మేము కొంచెం వెనకాలకు కూర్చున్నాం. సో మా ముందట ఉన్న వాళ్ళ హెడ్స్ కెమెరా పెడితే అలా కనిపిస్తుండే అనమాట. సో ఈసారి అట్లా కావద్దు, కొంచెం తొందరగా వెళ్ళి ముందు కూర్చుందామని చెప్పేసి అనుకొని వస్తే ఇంత బిస్కెట్ అయింది మాకు.
మన మార్నింగ్ షోస్ అన్నీ అయిపోయినాయి. నెక్స్ట్ షో 2:30కి ఉంది. సో అంత లోపల మనం ఫుడ్ తినాలి. అంతలోపు కొన్ని యానిమల్స్ చూద్దామని చెప్పేసి వచ్చినాం. ఇది ఆల్పాకా. ఇది ఎక్కడిది? సౌత్ అమెరికన్ అనుకుంటా. అట్లా నడుస్తాయా? ఆ లాస్ట్లో ఉన్నదైతే అసలు మొత్తం హైపర్ యాక్టివ్ ఉంది. మేము చూసినంతసేపు అక్కడికి తిరుగుతూనే ఉంది. నా ఫేవరెట్ ఫ్లెమింగోస్. నాకు ఫ్లెమింగోస్ అంటే ఎందుకు ఇంత పిచ్చో నాకు కూడా తెలియదు, కానీ అంత ఇష్టం నాకు. అట్లా చూస్తూ ఉండిపోతా వాటిని. దీని పేరేంటో తెలియదు కానీ రెడ్ కలర్గా అసలు ఫుల్ బ్రైట్ ఉన్నాయి. అవునా? చీమల్ని తింటాయా? ఇవి చీమల్ని తింటాయంట ప్రశాంత్ చెప్తున్నాడు. ఏమో నాకు తెలియదు, కానీ ఇంత పెద్ద బాడీ వేసుకొని చీమలు తినుడు ఏంద్రా? ఏమన్నా తినొచ్చు కదా మంచిగా. లోపలనే ఇట్లా రెస్టారెంట్స్ కూడా ఉన్నాయి. సో మేము కూడా వెళ్ళి మంచిగా హ్యాపీగా లంచ్ చేసేసి వచ్చినాం. టమ్మీ ఫుల్ చేసుకున్నాం, ఎందుకంటే నెక్స్ట్ షోస్కి ఎనర్జీ కావాలి కదా. అసలుకే నెక్స్ట్ డాల్ఫిన్ షో ఉంది. 200 బాత్ పే చేస్తే ఇట్లా బేబీ క్యామెల్కి ఫీడ్ చేయొచ్చు అనమాట. అట్లా బాటిల్స్ ఇస్తారు, దాంతో ఫీడ్ చేయొచ్చు. నేను పొద్దున్న నుంచి వెయిట్ చేస్తున్న షో డాల్ఫిన్ షో. ఆఫ్టర్నూన్ ఫస్ట్ షో ఇదే అన్నమాట. 1:45కి స్టార్ట్ అవుతుంది. లంచ్ చేయడం కొంచెం లేట్ అయినా కూడా షో మిస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. సో జాగ్రత్తగా ఉండాలి. లోపలికి వచ్చి కూర్చున్న వెంటనే ఫుల్ స్కూల్ పిల్లలు ఉండే. దాంట్లో ఆ పాప మాత్రం చాలా క్యూట్ అనిపించింది. అసలు ఎంత బాగా డ్యాన్స్ చేస్తుందో. ఎంతమంది ఉన్నారో చూస్తున్నారా? అందుకే ఎంత ముందు వస్తే అంత బెటర్. ముందు కూర్చోవచ్చు అనమాట. మేము ఈ షోకి కావాలని కొంచెం హైట్లో కూర్చున్నాం. హైట్లో ఉంటే కొంచెం ఈ డాల్ఫిన్స్ జంప్ చేస్తాయి కదా, ఆ వ్యూ బాగుంటుంది అని చెప్పేసి. ఇప్పటి వరకు జరిగిన అన్ని షోస్లో అబ్జర్వ్ చేసిన ఒక యాక్టివిటీ అవ్వగానే వాటికి ఫీడ్ చేస్తున్నారు. నాకు తెలిసి అవి డైవర్ట్ అవ్వకుండా యాక్టివ్గా ఉండడానికి కావచ్చు. డాల్ఫిన్స్ వచ్చేసినాయి. షో స్టార్ట్ అయింది. అరే వా! లాస్ట్ పంచ్ మనదైతే ఆ కిక్కే వేరప్ప అనుకున్నట్టుంది ఆ డాల్ఫిన్. ఈ బాబు అయితే అసలు ముద్దే పెడుతున్నాడు దానికి. ఇప్పుడు మన టర్న్. లైఫ్లో ఫస్ట్ టైం డాల్ఫిన్ని ముట్టుకున్నా. అసలు ఆ ఫీలింగే నెక్స్ట్ లెవెల్ ఉండే. డాల్ఫిన్తో ఫోటో కానీ వీడియో కానీ తీసుకోవాలనుకుంటే ఒక్కరికి 500 బాత్ అనమాట. నాకైతే సఫారీ పార్క్ చాలా ఎంటర్టైనింగ్ అనిపించింది. ఏమో ఈ షోస్ వల్ల కావచ్చు, ఎందుకంటే మనం ఏదైనా జూ కానీ ఏమైనా విజిట్ చేసినా కూడా జస్ట్ మనం యానిమల్స్ని చూసుకుంటూ వెళ్ళిపోతాం. అవి ఎక్కడనో ఉంటాయి అంతే. ఒక డే అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ 2 టైమ్స్లో షోస్ ఉన్నాయి కదా, అయినా కూడా అసలు ఎప్పుడు బోర్ అనిపించలేదు. చాలా ఎంజాయ్ చేసిన నేనైతే. సో ఇప్పుడు మీకు కనిపించేది సీ లయన్ షో. అసలు ఇది ఎంత నచ్చిందంటే నాకు, అంటే మార్నింగ్ నుంచి చూస్తున్న అన్ని షోస్లో కూడా ఉరాంగుటన్ షో కూడా అంతే. వాళ్ళు అసలు ఎట్లా ట్రైనింగ్ ఇచ్చినో అర్థం కావట్లేదు, కానీ వాళ్ళు ఏదైనా యాక్టివిటీ చేయగానే ఉరాంగుటన్స్ కూడా వాటికవే క్లాప్స్ కొడుతున్నాయి. ఈ సీ లైన్స్ కూడా అంతే, వాటికవే క్లాప్స్ కొడుతున్నాయి. అసలు అవన్నీ ఎట్లా ట్రైనింగ్ ఇస్తున్నారు అనిపించింది.
God. Done. Biến lúc biến. Chụp chụp chụp. Done done. Done. Look good. Okay. Madam stand. Nice on. Done. Chụp chụp. Em carry monkey. Monkey heavy. Done. Chụp 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 chụp. Okay. Thank you, madam. Thank you. Bravo. Okay. Bye bye. అసలు అది మామూలు ఎక్స్పీరియన్స్ కాదు. నాకు తెలిసి సఫారీ వరల్డ్ బ్యాంకాక్ అనగానే నాకు ఈ ఉరాంగుటానే గుర్తొస్తుంది కావచ్చు. అంత అంత ఎంజాయ్ చేసిన. ఏమో భయపడతానేమో అనుకున్నా కానీ అస్సలు క్రేజీ ఉండే. ఈ సఫారీ వరల్డ్లో ఈ షోస్ కాకుండా ఇంకా కొన్ని అడిషనల్గా ఉన్నాయి. అంటే ఇప్పటిదాకా నేను చూపించిన కదా, బేబీ క్యామెల్కి ఫీడ్ చేయడం అలాంటివి. వాటితో పాటు జిరాఫ్కి ఫీడ్ చేయొచ్చు. రివర్ సఫారీ అని ఉంది. బర్డ్స్ది కూడా ఏదో షో ఉంది, లాస్ట్లో ఉంటుందంట అది. రివర్ సఫారీకి వెళ్ళాలంటే మాత్రం మనం అడిషనల్గానే పే చేయాల్సి వస్తుంది. అండ్ దీని టైమింగ్స్ 10:30 to 4:30. మధ్యలో ఉరాంగుటాన్ దగ్గరికి వేరే వాటి దగ్గరికి వెళ్ళినాం కాబట్టి మాకు టైం సెట్ అవ్వలేదు. మధ్యలో ఒకటి కౌబాయ్ స్టంట్ అని ఒక షో ఉంటుంది, అది మిస్ అయిపోయినాం మేము. ఇట్స్ ఓకే, అది మిస్ అయినా మాకు పర్లేదు అని అనుకునే మేము వేరే చూడడానికి వెళ్ళినాం అనమాట. నెక్స్ట్ ఇంకా లాస్ట్ షో బర్డ్ షో ఉంటుంది. అది చాలా లేట్ ఉందన్నమాట, మాకు టైం ఉండే. సో మేము రివర్ సఫారీ అయితే చేద్దామని చెప్పేసి వచ్చినాము. నాకైతే ఈ రివర్ సఫారీ వేస్ట్ అనిపించింది, పైసలు బొక్క అనిపించింది. అసలు ఏమంటే ఏం లేదు. ఏమో అంతే, చిన్నపిల్లలకు కూడా అంత ఇంట్రెస్టింగ్ అనిపిస్తుందా లేదా అన్నట్టు అనిపించింది. వేస్ట్ ఆఫ్ మనీ. ఒకవేళ వస్తే మాత్రం అస్సలు ట్రై చేయకండి. ఇంకా మనకి బర్డ్ షో ఒక్కటే మిగిలింది. అది లాస్ట్లో చూసేసినాక ఎగ్జిట్ అయిపోవాలి. సో అంతకన్నా ముందు ఇంకా ఏం చేస్తామని చెప్పేసి అవి ఇవి చూసుకుంటూ టైంపాస్ చేస్తున్నాం మేమైతే. ఇవి అసలు ఇట్లా లైన్గా వెళ్తుంటే భలే అనిపించింది చూడ్డానికి. అన్నీ ఒకటేసారి స్టార్ట్ అయినాయి, ఎక్కడికి వెళ్తున్నాయి అనుకున్నా ఇక్కడికి వచ్చినాయి అనమాట. ఆయన ఫుడ్ వేస్తున్నాడు వాటికి, అందుకని బ్యాచ్ మొత్తం వచ్చింది. ఫైనల్గా మనం జిరాఫ్స్ దగ్గరికి వచ్చేది ఒకటి బ్యాలెన్స్ ఉండే. సో ఇంకా మాకు బర్డ్ షోకి టైం ఉంది, అందుకని ఇక్కడికి వచ్చేసినాం ఇవి చూడడానికి. నేనైతే ఇంత గ్రూప్ ఆఫ్ జిరాఫ్స్ ఒకటే దగ్గర ఇంత దగ్గర నుంచి చూడడం ఇదే ఫస్ట్ టైం. ఇంకా లాస్ట్ సఫారీ వరల్డ్లో లాస్ట్ షో బర్డ్ షో. అన్ని యానిమల్స్కి ట్రైనింగ్ ఇస్తున్నారు ఓకే, కానీ బర్డ్స్కి ఎట్లా ట్రైనింగ్ ఇస్తారు? అవి ఇట్లా అంటేనే ఎగిరిపోతాయి కదా, అవి ఒక దగ్గర ఉండవు కదా, ఎట్లా ట్రైనింగ్ ఇస్తారో ఏమో. ఇక్కడ అబ్జర్వ్ చేస్తున్నారా, జీబ్రా స్పెల్లింగ్ చెప్తుంది బర్డ్. అది ఆ బోర్డ్స్ తీసుకొచ్చి వాళ్ళకి ఇస్తుంటే వాళ్ళు పెడుతున్నారు. సూపర్ కదా. ఇంకా లాస్ట్లో ఇవి రాగానే చాలరా ఈ రోజుకి అయిపోయింది డే సెట్ అన్నట్టు అనిపించింది. మంచి ఆరెంజ్ జ్యూస్తోని సఫారీ వరల్డ్ టూర్ అయితే ఎండ్ అయింది. ఈ బాటిల్ కోసం తీసుకున్నా నేను, కొంచెం కాస్ట్లీ ఉండే అయినా కూడా బాటిల్ నచ్చిందని తీసుకున్నా. ఫైనల్గా సఫారీ వరల్డ్ వర్తా అంటే 100% వర్త్ అని చెప్తా. క్రేజీ ఎక్స్పీరియన్స్.
అండ్ ఈ వీడియో చూసిన వాళ్ళకు కూడా అర్థమయ్యే ఉంటుంది. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో, డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ అండ్ hit the subscribe button.